అయితే మగవాళ్ళ జీవితంలో అమ్మాయిల్ని ఎంచుకునే విషయంలో ఒకట కన్‌ఫ్యూజన్‌లో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అమ్మాయిల్ని తమ బీ తమ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. తర్వాత ఎన్నో రకాల నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. పెళ్లి అవ్వకముందు ఒక అమ్మాయిని ఎంచుకునే ముందు ఎందుకు అంత కన్‌ఫ్యూజన్‌లో ఉంటారంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకు ఆ అమ్మాయి నచ్చడం. ఇది అరేంజ్ మ్యారేజ్ అయితే. రెండోది వాళ్ళ అమ్మాయి యొక్క మొహం అందంగా ఉండి ఎలా వదులుకోవాలనేటువంటి ఆలోచనలతోనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతది. అక్కడ అందం దగ్గరే ఆగిపోతారు. అసలు బ్యాక్‌గ్రౌండ్ ఏంది? అమ్మాయి యొక్క మనస్తత్వం ఏంది అనేది ఆలోచించే ప్రయత్నం చేయరు. ఇంకో విషయానికొస్తే డబ్బు, ఆస్తులు. ఆ అమ్మాయి యొక్క సాలరీ విషయమో, ఆ అమ్మాయి యొక్క చదువు విషయమో ఏదో ఒకటి దృష్టిలో పెట్టుకొని అమ్మాయిని లోతుగా పరిశీలించే ప్రయత్నం చేయరు. ఇది ఒక రకమైన కన్‌ఫ్యూజన్. అక్కడే ఆగిపోతారిక. అందం కాడనే ఆగిపోతారు. లేదంటే ఆహ్, ఆస్తులు-పాస్తులను చూసి ఆగిపోతారు. ఆ అమ్మాయి యొక్క చదువు చూసి ఆగిపోతారు. అమ్మాయి యొక్క జాబ్ చూసి ఆగిపోతారు. ఇంటర్నల్‌గా ఆమె ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అసలు ఆమె మనస్తత్వం ఏంది? ఇవన్నీ ఆలోచించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అక్కడికొచ్చేసరికి అదే అడ్డుగోడలా అయిపోతుంది. ఆ కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు లోపలికెళ్ళి పూర్తిగా ఆమె గుణగణాలేంటియో చూసే ప్రయత్నం చేయరు. ఇది ఒక రకమైన కన్‌ఫ్యూజన్. ఇంకో విషయానికొస్తే ఏదైనా ఒక ప్రెస్టీజ్ గావచ్చు. ఖచ్చితంగా ఆ కన్‌ఫ్యూజన్‌లో పడి అమ్మాయి మనస్తత్వం ఏందో ఆలోచించరు. పూర్తిగా ఆమెను సొచ్చి పరిశీలించే ప్రయత్నం అయితే చేయరు. సరే, అమ్మాయిని అరేంజ్డ్ మ్యారేజ్ పద్ధతిలో కూడా ఈ రకమైన కన్‌ఫ్యూజన్‌లో పడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ ఆ అమ్మాయి గనక పుసుక్కున కఠినమైన మనస్తత్వం గనక అయ్యుంటే నరకయాతన అనుభవించేటువంటి అవకాశాలుంటాయి. లవ్ మ్యారేజ్ విషయాల్లో కూడా అంతే. ఆ అమ్మాయి మనసుకు నచ్చి అందమో, లేకపోతే మాటలో, లేకపోతే ఏదో ఒక నవ్వో, ఆహ్, బుగ్గ సొట్టలో, లేకపోతే హెయిర్సో, లేకపోతే అమ్మాయిలో ఏదో ఒక శరీర భాగం నచ్చడమో, లేకపోతే ఆ అమ్మాయి చదువులో ఏదో ఒకటి నచ్చడమో, ఆ అమ్మాయి యొక్క మనస్తత్వం, సహాయం చేసేటువంటి మనస్తత్వమో ఏదో ఒకటి నచ్చుద్ది. ఇవే చిన్న చిన్న విషయాలే పూర్తిగా ఎవరికీ నచ్చదు. పూర్తిగా ఎవడు చూడడు గూడా. ఏదో ఒకటి నచ్చి నచ్చిన దాన్ని పట్టుకొని ఆ అమ్మాయి వెంట తిరగడం, ఆలోచించడం, ఆ అమ్మాయి కోసం త్యాగాలు చేయడం, ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటది. ఏదో ఒకటి నచ్చుతది. ఆ నచ్చిన దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మాయిని ఇష్టపడి, అమ్మాయిని లైఫ్‌లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతది. ఎందుకు అంటే ఏదో ఒకటి నచ్చడం వల్ల, ఆ నచ్చిన గేట్ దగ్గర ఆగిపోయి, ఆవిడ పూర్తిగా పరిశీలించడము, అన్ని విధాలా పర్వాలేదనిపించే విధంగా ఉందా? లేకపోతే ఇంకేమైనా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం లాంటియేమైనా ఉన్నాయా? గమనించేటువంటి ఆలోచన చేయరు. ఎందుకంటే నచ్చిన గేట్ దగ్గరే ఆగిపోతారు. అరేంజ్‌మెంట్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా. ఏదో ఒకటే నచ్చుద్ది. అన్నీ నచ్చవు ఎవరికీ. ఏదో ఒకటి నచ్చగానే ఆ నచ్చిన గేట్ దగ్గర ఆగిపోయి మొత్తం అంతా ఓకే అనుకుంటారు. అన్ని విషయాలు గమనించరు. ఇది మగాళ్ళ కన్‌ఫ్యూజన్. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఒక అమ్మాయిని ఎంచుకుంటారు. ఇష్టపడతారు. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసేటువంటి త్యాగమూర్తిలాగా డిసైడ్ అయిపోయి ఆ అమ్మాయిని లైఫ్‌లోకి తెచ్చుకుంటారు. ఎందుకు ముందు గేట్ దగ్గర ఆగిపోయి లోపలికెళ్ళలేకపోతారంటే, ఫస్టు పెళ్లి అవ్వకముందు అబ్బాయిలకి, అమ్మాయిలు పరిచయం అయితే గనక వాళ్ళెలా ఉంటారంటే, అతనే నా జీవిత సర్వస్వం అనేట్టుగా ఉంటారాళ్ళు.
తనకేదన్నా చిన్న ముళ్ళు కుచ్చింది, కంట్లో నలుసు అంటే వాళ్ళకే ముళ్ళు కుచ్చి కంట్లో నలుసు పడి ఇబ్బంది పడుతున్నంత గాబరా పడుతుంటారు అమ్మాయిలు. అబ్బా! ఎంత త్యాగమూర్తిరా అనిపించేలా ఉంటది ఆళ్ళది. ఇంత ప్రేమరా నా మీద అనేలా ఉంటుంది పాపం. అంత ప్రేమ చూపెడతారు. అఫ్‌కోర్స్ అంటే ఇలా నిజంగా ప్రేమించే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నటించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దయచేసి నిజంగా ప్రేమతోని ఆహ్, భర్తని లేదా ప్రియుడిని నిజంగా ప్రేమతో చూసుకునే వాళ్ళని అవమానిస్తున్నానని అనుకోవద్దు. అలాంటి వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. ఇంకా వేరే నటించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అర్థం చేసుకుంటే ఐయామ్ హ్యాపీ. అయితే అబ్బాయి విషయం లోపట ఎవరైనా హార్ష్‌గా ప్రవర్తించి కొట్టాడనుకో, అప్పుడు వాళ్ళకే చెంపదెబ్బ తగిలి, వాళ్ళకే నొప్పొచ్చినంత హడావిడి చేస్తుంటారు. అయ్యో! 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 అయ్యయ్యో! ఎవర్రా వాడు అలా కొట్టాడు, ఇలా కొట్టాడు. నిన్నెందుకు కొట్టార్రా? అబ్బో! ఎంత నొప్పొచ్చిందో, ఎంత బాధ అనిపించిందో, ఎవ్వలెందుకు కొన్నార్రా? ఇలా ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్ ఇంత హైలైట్‌గా ఉంటుంది. అంటే వీడు ఆ ఒక్క డైలాగ్‌కైనా అయిపోతాడు వీడు. అబ్బా! నా కోసం ఏడ్చేసింది అంతే. వాడు అదే గేట్‌కాడ ఉంటాడు. ఇగ లోపలికెళ్ళడిగ. వాళ్ళెందుకు లోపల రానియ్యరు అంటే కారణం ఇది. వాళ్ళ అసలు విషయం రంగు బయట పడకుండా ఉండడానికి లోపల దాకా రానియ్యరు. వాస్తవానికి నిజమైన ప్రేమతత్వం, మనస్తత్వం, సున్నితమైన స్వభావం ఉన్న అందమైన అమ్మాయిలు తన పూర్తి విషయాలు అర్థమయ్యేలా మెదులుతారు. లోపటి వరకు రానిస్తరాళ్ళు. అన్నీ అర్థమయ్యేలా ఉంటారాళ్ళు. కానీ వీళ్ళేం చేస్తారంటే తెలివైనోళ్ళు, నటించేటోళ్ళు ఎలా ఉంటారంటే ఏదో ఒక విషయాన్ని బయట షో చేసుకుంటూ అది గేట్ దగ్గర ఆపేస్తారాళ్ళు. గింతవరకే నా తత్వమే గింత మన గేట్ వరకే అన్నట్టుగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏ విషయం కూడా తెలవకుండా జాగ్రత్త పడతారు. ఇది బాగా గమనించాలి. అయితే వాడు ఈ కన్‌ఫ్యూజన్‌లో పడేసి ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి అలా ఏడవగానే అబ్బా! నా కోసం ఏడ్చింది అని గేట్ దగ్గర ఆగిపోతాడు. అదే గేట్ కాడ ఉండి ఆలోచిస్తా ఉంటాడు. నిద్రలో కూడా ఆలోచిస్తుంటాడు. బెడ్ మీద పండుకొని ఆలోచిస్తా ఉంటాడు. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆలోచిస్తాడు. ఫ్రెండ్స్‌తోని మాట్లాడేటప్పుడు ఆలోచిస్తుంటాడు. క్లాస్‌లో కూర్చుండేప్పుడు ఆలోచిస్తుంటాడు. ఏదైనా వర్క్ చేసుకునే కాడ ఆలోచిస్తుంటాడు. ఇదే పని వాడు అదే గేట్ కాడ ఉంటాడిగ. వాడు లోపలికి పోలేడిగ. ఎందుకంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. మగాడు ప్రతి చిన్న విషయానికి అట్టిగనే అట్రాక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలంటేనే అట్రాక్ట్ అవుతాడు. అలాంటిది అలాంటి గేట్‌లో పెడితే అదే గేట్‌లో ఉంటాడు వాడు పిచ్చోల్లాగా. వానికి తెలియదు. వానికి అర్థం కాదు. ఇలా జరుగుతుందనమాట. ఇక వానికేదన్నా బాధొచ్చింది, కడుపు నొప్పొచ్చింది, లేకపోతే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నాడు. ఇంట్లో అమ్మ, నాన్న ఏమో అన్నారు. లేదా వాళ్ళ ఇంట్లో అన్ననో, అక్క చెల్లెల్లో ఎవరి వల్ల నెగెటివ్ ఎఫెక్ట్ అనేది జరిగింది. అప్పుడేం చేస్తారంటే, ఆ బాధలన్నీ వాళ్ళయే అన్నట్టుగా వానికి పడిగాపులకి వస్తూ తిన్నావా? ఉన్నావా? ఇంట్లోకెళ్ళిండా? లేదా? అక్కడొక ఏమీ తెలియని అమాయకుల్లాగా చూస్తారు వాళ్ళు. అప్పుడే నువ్వు ప్రపంచంలోకొచ్చావు. నీకీ మనుషుల గురించి తెలవదు. కాబట్టి జాగ్రత్త. నీకు ఈళ్ళందరి గురించి చెప్పడానికి నేనొక్కదాన్నే ఉన్నా. నీకెవరేం చెప్పట్లేదు అన్నట్టుగా ఆ అబ్బాయికి జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతది. ఆ మగాడికి జాగ్రత్తలు చెప్పడం అనేది జరుగుతది. అవి వింటూ వాడు ఆ మైకంలో పడి అదే గేట్ కాడ ఉండిపోతాడాడిగ. లోపటికెళ్ళడిగ. ఇలా జరుగుతాయి. అరేంజ్‌మెంట్ మ్యారేజ్‌లో అయినా పరిచయమైన తర్వాత ఇలాగే ఉంటారు. లవ్ మ్యారేజ్ అయినా పరిచయమైన తర్వాత పెళ్లి వరకు ఇలాగే ఉంటారండి. పెళ్లయిన తర్వాత అమ్మాయి ఇంట్లోకొచ్చిన తర్వాత భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు ఆమెకు నచ్చరు. ఆమె ఏమంటుందంటే మెల్లగా వాళ్ళ నుంచి విడగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తుంది ఫస్ట్. చేసి ఏం చేస్తుందంటే ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ ఈ అమ్మాయి మీద వీనికున్నటువంటి వీక్‌నెస్ ఏదైతే ఉందో ఆ వీక్‌నెస్‌ని పట్టుకొని అమ్మానాన్నల మీద వ్యతిరేకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉంటారక్కడ. ఇగ వాళ్ళ తెలివిని బట్టి ఉంటది. వీడికి నేను నచ్చద్దు. అలాంటి అంటే నా భార్యని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. వాళ్ళు దుర్మార్గులనేటువంటి ఆలోచన వచ్చే విధంగా అమ్మాయి పరిస్థితులను క్రియేట్ చేస్తది.
క్రియేట్ చేసి ఏం చేస్తదంటే, వాళ్ళంటే ఇక పూర్తిగా భర్త ముందే ఎలా పడితే అలా తిట్టేటువంటి అవకాశాలు కూడా సంపాదించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకొని దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే పెద్దగా లొల్లిలు కావు. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోక, దూరం అయ్యే ఆలోచన గనుక వాళ్ళు చేయక, వాళ్ళతోనే గనుక కలిసి ఉండే అవకాశాలుంటే, పరిస్థితులుంటే మాత్రం రోజు ఒక రకమైనటువంటి రభస. భయంకరమైనటువంటి నరకం ఉంటది వాడికి. వాడేం చేస్తాడంటే పాపం ఈ అమ్మాయి మైకంలో ఉండి, భార్య మైకంలో ఉండి, ఆ నిజమైన ప్రేమని నమ్మి, వాడున్న గేట్ కాడనే ఉండి, లోపలికెళ్ళడు. ఇగ లోపట ఇంట్లో ఎలా ఉంది, చెత్తుందా, చెదారం ఉందా, ఏముందో చూడడు. అమ్మాయి చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది గేట్ దగ్గర ఆగిపోయి, బయట నుంచే ఇల్లుని మొత్తం చూస్తుంటాడు. అబ్బా! ఇల్లు బాగుంది అని. లోపట ఎలా ఉందో వాడికి తెలవదు. ఆ రకంగా అమ్మానాన్నల విషయంలో కూడా తప్పుగా అర్థం చేసుకొని, అమ్మానాన్నలను దూరం పెట్టేటువంటి అమాయకులున్నారు మగవాళ్ళు. సో, అమ్మానాన్నలు నచ్చదు. కానీ అబ్బాయి భర్త మాత్రం ఎందుకు నచ్చుతాడు? అంటే ఇదొక విచిత్రం. ఇప్పుడు మనకు ఒక చెట్టు పండు నచ్చదు. చెట్టు కూడా నచ్చదు మనకి. లేదా చెట్టు నచ్చదు అంటే చెట్టుకు సంబంధించిన పండు కూడా మనకు నచ్చదు. ఇది సహజంగా జరిగేటటువంటి విషయం ఇది. కానీ ఇక్కడ భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు నచ్చరట. కానీ భర్త అంటే ఇష్టమట. ఇది ఎవరైనా నమ్మే విషయమేనా? ఇది చాలా గమనించాలి. ఎందుకు అంటే తెలీదు. వాస్తవానికి ఆ భర్తకు సంబంధించిన తల్లిదండ్రులను ఇష్టపడడం లేదు అంటే భర్త అంటే కూడా ఆమెకు నచ్చదు. ఏదో ఒక రీజన్ వల్ల వాడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుందే తప్ప ఇష్టంతో కాదనేది స్పష్టంగా అర్థమవుతది అక్కడ. అయితే ఇక్కడ మీకొక ఉదాహరణ చెప్తా. ఇదే కోణంలో ఇప్పుడు ఒక మగాడిని ఇష్టపడే అమ్మాయి ఎలా ఉంటుంది అంటే, ఆ మగాడికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కానీ ఇష్టపడుతుంది ఫస్ట్. ఇష్టపడడం, వాళ్ళ అమ్మానాన్నలని కలవడం, ఇంప్రెస్ చేయడం, ఆ అమ్మానాన్నలని ఎంత హ్యాపీగా చూసుకుంటే వాడికి అంత హ్యాపీనెస్ ఉంటుంది. వాడు నన్ను ఇంకా ఇష్టపడతాడనేటువంటి ఒక చిన్న లాజిక్‌తోని వాళ్ళ అమ్మానాన్నలని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎందుకంటే వీడికి ఇంకా నచ్చాలి తను. ఇది లాజిక్. ఇది నిజంగా ప్రేమున్న అమ్మాయిలు చేసేటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళెలా ఉంటారంటే వీడంటే ఇష్టం. వీడికి సంబంధించిన అమ్మానాన్నలు గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళు గానీ, మన ఇంట్ల వాళ్ళ తమ్ముళ్ళు కానీ, వాని అన్నలు కానీ, వాని అక్క చెల్లెలు కానీ, ఎవ్వరైనా పర్వాలేదు. వీడు మనసులో తనకి ఇంకా చోటు దొరకాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని కలిసిపోయి, వాళ్ళందరినీ గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళతో సంతోషంగా అలా 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 కలిసిపోవడం వీడికిష్టం. ఎవ్వడికైనా గానీ, ఏ మగాడికైనా గానీ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవ్వడికైనా ఇష్టం లేని వాడు ఉండడు. వాడెంతో ఇష్టపడుతుంటాడు. వాడంతా ఇష్టపడుతుంటాడు కాబట్టే ఈ అమ్మాయి కూడా వాళ్ళ వానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌తోని, అమ్మానాన్నలతోని, ఇంట్లో ఆడబిడ్డలతోని గానీ, వాని అక్కచెల్లెలతోని కానీ, వాని అన్నదమ్ములతోని గానీ, వాని అన్నదమ్ముల పిల్లలతో గానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలెవరైనా గానీ, వీని కాబోయే భార్యో లేదా ప్రియురాలో వాళ్ళతోని హ్యాపీగా, సంతోషంగా, గౌరవంగా, మర్యాదగా, ప్రేమగా, సంతోషంగా కలిసిపోయినట్టుంటే వీడు చాలా హ్యాపీగా ఉంటాడు. అమ్మాయి అంటే ఇంకా ఇష్టపడతాడు. ఇది సహజంగా నిజంగా మగాడి మీద ప్రేమ ఉన్న ఆడపిల్ల డెఫినెట్‌గా ఆ మగాడికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, సంతోషంగా వాళ్ళలో కలిసిపోతుంది. ఎందుకంటే వీడు ఇంకా నచ్చుతాడు ఆ అమ్మాయిని. వాడికి నేను ఇంకా నచ్చాలంటే వాళ్ళందరితోని ఇలా కలిసిపోవాలే అనే ఉద్దేశంతోని వాళ్ళని బాగా చూసుకుంటుంది ఫస్ట్. వాళ్ళతో కలిసిపోతుంది. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం, వాళ్ళ కష్టాల విషయంలో, వాళ్ళ బాధల విషయంలో, వాళ్ళ సంతోషానికి సంబంధించిన విషయాల లోపట అన్నిటి లోపట అలా కలిసిపోయి వీడిని ఇంకా ఇంప్రెస్ చేసుకొని
వీడి మనసులో ఇంకా గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఇది నిజంగా ప్రేమ ఉండి చేసేటువంటి అమ్మాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి సంబంధించిన అమ్మానాన్నలను కానీ, వానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవ్వరిని బాధ పెట్టినా, వాడికి నేనంటే నచ్చదు, కోపం వస్తుంది, నన్ను దూరం పెట్టే ప్రయత్నం చెయ్యొచ్చు అని భయం అనేది వాళ్ళకుంటది. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే, వీడు కావాలి, వీడి మనసులో ఇంకా స్థానం సంపాదించుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని హ్యాపీగా, సంతోషంగా కలిసి ఉండే ప్రయత్నం చేస్తుంది. కలిసి ఉండిపోతుంది. వీడిని పక్కకు పెడుతుంది ఫస్ట్. వీడిని పక్కకు పెట్టి వీడి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవాలంటే వాళ్ళందరితోని హ్యాపీగా, ప్రేమతో కలిసి ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. ఇది నిజంగా ప్రేమ ఉన్న అమ్మాయి ఆ మొగాన్ని ఖచ్చితంగా కావాలి, వాడి ప్రేమ నాకు దక్కాలి అని కోరుకున్న అమ్మాయి చేసేటువంటి విధానం. ఇకపోతే మీద మీద నాటకాలతో ప్రేమ చూపించి వాడికి ఏదైనా దెబ్బ తగలగానే వాళ్ళకే తగిలినట్టుగా నటించి, ఏడిచి ప్రేమ ఒలక చేసే వాళ్ళు వాడిని అదే గేట్ కాడ కూర్చోబెట్టి వాళ్ళ అంతరంగం ఏందో తెలియకుండా చేసేస్తారు. చేసేసి వాడి దగ్గర వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి, ఆస్తో లేకపోతే ఇంకోటో, జాబో, లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చనో, వీడు అమాయకుడు, వీడిని ఎలాగైనా వాడుకోవచ్చనో ఏదో ఒక కారణం చేత పెళ్లి చేసుకుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎందుకు నచ్చారంటే ఫస్ట్ వీడంటే ఇష్టం లేదు వాళ్ళకి. వీడంటే ఇష్టం లేదు కాబట్టి వీడొక్కడే ఎక్కువరా అంటే ఇంకా వీళ్ళందరి జంజట్ నాకెందుకు అని సహజంగా అందరి మీద విరక్తి అనేది ఉంటుంది కామన్‌గా. ఎందుకంటే వీడంటే నచ్చదు. వీడేదో అవసరానికి వాడుకోవడానికి వీనికి అందుబాటులో ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. దీంతో ఉండే అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలా కలిసి ఉంటుంది. అంత మాత్రానికి వాళ్ళందరితోని ప్రేమగా అలా కలిసి ఉండాలంటే వాళ్ళతో కాదు. ఇది సహజంగా జరిగేది. మానసికంగా నచ్చదు. ఇబ్బందికరంగా ఉంటుంది. వీడే నచ్చదంటే ఇంకా వాడికి సంబంధించిన వాళ్ళందరితోని అలా కలిసిపోవాలా అనేటువంటి ఆలోచనతోని దూరం పెట్టే ప్రయత్నంతోనే ఇంట్లో గొడవలు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్న మీద వాడికి అసహ్యం, కోపం పుట్టేసి ఆ అమ్మాయి కోసం, ఆ భార్య కోసం ఆళ్ళని దూరం పెట్టేసి శాశ్వతంగా దాంతోనే కలిసిపోయే ఆమెతోనే కలిసిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే గొడవలు జరుగుతా ఉంటాయి. వాడికి నరకం చూపెడతారు. ఇదన్నమాట జరిగేది. ఈ రకంగా అమ్మానాన్నలనే ఇష్టపడనోళ్ళు వాడికి సంబంధించిన వాళ్ళ కడుపులోకెళ్ళి పుట్టిన వాడు ఎలా నచ్చుతాడు? నచ్చడు. ఏదో అవసరం కోసం దగ్గర ఉంటారు ఆళ్ళంతే. పోనీ వీడే నచ్చినప్పుడు వాళ్ళ అమ్మానాన్న ఎందుకు నచ్చుతారు? వాస్తవంగా అది. వీడు నచ్చినట్టయితే డెఫినెట్‌గా వీడి ప్రేమను కోరుకున్న వాళ్ళైతే వీడే జీవితంలో శాశ్వతం అనుకునే వాళ్ళు, వీడి కోసమే బతికే వాళ్ళైతే, వీడి ప్రేమే కావాలని కోరుకునే అమ్మాయి అయితే డెఫినెట్‌గా వీని మనసు బాధపడుతుంది కాబట్టి, వీడి మనసులో స్థానం లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, వానికి సంబంధించిన ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా బాధ పెట్టే ప్రయత్నం చేయరు. ఎందుకంటే వీడు కావాలి ఆళ్ళకు. కాబట్టి వానికి కాదు, వానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏ ఒక్కరు కూడా మనసు నొప్పించరు. వాళ్ళకెంత దగ్గరే అయితే వీడి మనసులో నాకంత స్థానం దొరుకుతదని ఆ అమ్మాయికి తెలుసు. వీడు ప్రేమ కోసమే బతికేది కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తోనే హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఇదన్నమాట జరిగేది. అదే వీడంటే నచ్చలేదు అంటే డెఫినెట్‌గా ఏదో అవసరం కోసం ఉంటుంది. కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలంటే నచ్చరు. వాడికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవ్వరిని ఇష్టపడదు. ప్రతి విషయంలో చూడు నా ఫ్యామిలీ, నా వోళ్ళు అంటూ అటే తీసుకెళ్తూ, అటే దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది తప్ప, వీనికి సంబంధించిన ఫ్యామిలీస్‌కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కాలేదు. ఇదన్నమాట తేడా. ఖచ్చితంగా వాడిని ఇష్టపడే అమ్మాయి, వాడిని కోరుకునే అమ్మాయి అయితే డెఫినెట్‌గా వానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని హ్యాపీగా ఉంటుంది. వాళ్ళతోని ఎంత హ్యాపీగా ఉంటే వీడి మనసులో నాకంత గొప్ప స్థానం లభిస్తుందనే ఉద్దేశంతోని వాడి కోసం వాళ్ళందరితోని హ్యాపీగా కలిసి ఉంటుంది. ఇది ప్రేముండే అమ్మాయిలు చేసే పని. ప్రేమ లేని అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నలని ఇష్టపడరు. వాడి మీద ప్రేమ లేదంటే వాళ్ళ అమ్మ నాన్నలని ఇష్టపడరు. వాళ్ళ అమ్మ నాన్నలు నచ్చరంటే వీని మీద కూడా ప్రేమ లేదన్నట్టే అర్థం. ఇది ఈ విషయాన్ని గమనించాలి. రైట్?